హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా చిన్నబాబు నామకరణం ముందు రోజు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ రోజు వచ్చేసి ఫ్రైడే అండి. మార్నింగ్ లేచేసి ఇంకా నేను, మా చిన్నబాబు, మా తమ్ముడు కలిసి మా గొట్టిగెల్లో సంత అయితే జరుగుతుంది అనమాట ఎవ్రీ ఫ్రైడే. సో ఇంకా కూరగాయలు అవి తేవడానికి అయితే అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా వంట అది మేము వంట మనిషిని పెట్టి చేపిస్తున్నాము. సో ఇంకా ఆయన రాసిచ్చిన కొన్ని వెజిటేబుల్స్ అవి తేవడానికి ఇక్కడ సంతకైతే బయలుదేరుతున్నామండి. నేను మా తమ్ముడే వెళ్ళాలని అనుకున్నాము, బట్ కానీ ఆర్యన్ కూడా లేచేసి నేను వస్తా అని చెప్పనేసి ఇంకా అట్లా వాడు కూడా వచ్చాడు. సో ఇంక ఇక్కడ బైక్లో వెనకాల కూర్చునేది మా అత్త అనమాట. ఇంకా అత్త కూడా కూరగాయలు అవి తీసుకోవడానికి సంతకు వెళ్తుంది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా బైక్లో కూర్చోబెట్టి ఆ అత్తను కూడా సంతకైతే తీసుకొచ్చామన్నమాట. అసలు ఈ సంతకు వచ్చి నేనైతే చాలా ఇయర్స్ అయిపోయిందండి. మ్యారేజ్ కాకముందు ఎప్పుడో 1-2 సార్లు వచ్చాను. మళ్ళీ ఇప్పుడే అండి రావడము. ఇంకా మా హస్బెండ్కి లీవ్ లేదని చెప్పనేసి తానైతే ఈరోజు రాలేదనమాట. ఈవినింగ్ వస్తానని చెప్పారు. సో ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకా నేను మా తమ్ముడు అన్ని చూసుకుంటాంలే అని చెప్పనేసి ఇట్లా మార్నింగే సంతకైతే వచ్చాము. మాకు ఈ సంత ఎలా అంటే చిన్నగొట్టిగల్లో మార్నింగ్ 9కి అయిపోతుంది అనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ఎర్లీ మార్నింగే వచ్చేసాం కూరగాయలు తీసుకోవడానికి. ఇక్కడ మనకి అన్నీ ఇక్కడే దొరుకుతాయని చెప్పనేసి ఇక్కడికే వచ్చామండి. సంతలో అయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పనేసి మాతో వచ్చేసి క్యాటరింగ్ చెప్పేస్తే సరిపోతుంది కదా, ఎవరు ఈ పనులన్నీ చేసేది అని చెప్పనేసి చెప్పిందనమాట. బట్ కానీ క్యాటరింగ్ ఫుడ్ విలేజ్లో అంతగా ఇష్టపడరండి. ఇట్లా చేస్తేనే మంచిగా తినేసిపోతారనమాట. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి మేము ఇట్లా ఇంటి దగ్గరే చేపిస్తున్నామండి. ఇంకా మాకు దగ్గరలో క్యాటరింగ్ కూడా ఏం లేదండి. అంటే చిన్నగొట్టిగల్లో ఉంది కానీ కానీ అక్కడ ఫుడ్ ఏమంత బాగా చేయరు అని చెప్పారు. ఇంకా తిరుపతికి వెళ్ళాలన్నమాట క్యాటరింగ్ తేవడానికి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి మనకి చాలా టైం పడుతుంది అని చెప్పనేసి ఇట్లా ఇంటి దగ్గరే చేపిస్తున్నాం. ఇంకా మనం విలేజ్ అనుకుంటాం కానీ విలేజ్లో మనకి కూరగాయలు చాలా చౌకగా దొరికేస్తాయి అని చెప్పనేసి అలా ఏం లేదండి. ఇక్కడ కూడా చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా తర్వాత నేను కూడా అట్లా ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే ఫ్రైడే కదా, ఇంకా ఫ్రైడే అట్లా తలస్నానం అది చేసుకొని దీపం పెట్టేశాను ఇంట్లో. తర్వాత నామకరణం చేస్తుండేది మా అత్త వాళ్ళ ఇంట్లో అండి. సో ఇంకా ఇట్లా తలస్నానం అది చేసేసుకొని టిఫిన్ తినేసి ఇంకా నేను, బన్నీ, మా అమ్మ అందరము అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ పండ్లు ఉంటాయి కదా చిన్నవి, అవి చేయడానికి. ఇంకా బన్నీకి కూడా స్నానం అది చేపిచ్చేసాము. ఇక్కడ ఆర్యన్ అయితే పడుకునేసాడండి. ఇంకా వాడిని అట్లా లేపి మళ్ళీ తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఇద్దరిని అక్కడ పడుకోబెట్టేసి నేను మా తమ్ముడు గొట్టిగెలికి ఇంకా వంట సరుకులు ఉంటాయి కదా, కూరగాయలు అయితే తెచ్చేసాం నేను, మా తమ్ముడు. ఇంకా ఇప్పుడు వచ్చేసి వంటకి సరుకులు అవి ఉంటాయి కదా, సో ఇంకా అవి తేవడానికి అయితే వెళ్తున్నాము. బన్నీ అయితే పడుకున్నాడు. ఇంకా ఆర్యన్ అయితే నేను వస్తా అని చెప్పనేసి నిద్రపోయేవాడు లేచేసాడండి. బండి అంటే చాలు వాడికి ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది. ఇక్కడ మా అత్త ఇంట్లోకి ఇంకా కొన్ని సామాన్లు అవి కావాలి అని చెప్తుందనమాట. ఇంకా అవి కూడా తీసుకొస్తాంలే అని చెప్పనేసి గొట్టిగలకి అయితే వచ్చేసాము. ఇంకా ఈ షాప్ వచ్చేసి మేము మా చిన్నప్పటి నుంచి అండి ఈ షాప్లోనే సరుకులు అవి తీసుకునేది. సో ఇంకా అక్కడికే వచ్చాము సరుకులు అవి తీసుకోవడానికి. ఇంకా మాకు వంట మనిషి రాసిచ్చాడనమాట. ఆ పట్టి అయితే ఇచ్చేసాము. వాళ్ళు అన్నీ కట్టి పెడతాంలే అని చెప్పనేసి చెప్పారు. ఇంకేమైనా పని ఉంటే అది చూసుకోండి అని చెప్పారనమాట. ఆ అంకులు బాగా తెలుసండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా బన్నీ పుట్టిన లగ్నం ప్రకారం హోమం అది వేయాలి అని చెప్పారనమాట స్వామి. ఇంకా ఆ హోమానికి పూజ సామాగ్రి అవి రాసిచ్చాడు. ఇంకా వంటకు కావాల్సిన సామాగ్రి అంతా ఆ అంకులు అయితే మేము కట్టి పెడతాంలే అని చెప్పారు కదా. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా పూజ సామాగ్రి తీసుకోవడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసామండి. పూజ సామాన్లు అంతా ఆ షాప్లోనే ఉంటాయన్నమాట. సో ఇంకా అక్కడ ఆ సామాగ్రి అంతా తీసేసుకున్న తర్వాత ఇంకా వంట సరుకులు కూడా తీసేసుకొని వీటినన్నిటిని బైక్లో పెట్టుకొని రావాలంటే చాలా కష్టం అయిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా ఆటో తీసుకొని దాంట్లో పెట్టుకొని అయితే వచ్చామండి. సో ఇక్కడ మా అమ్మ అయితే వాటిని తెచ్చి ఇంట్లో పెడుతుంది అనమాట. తర్వాత సో ఇక్కడ వంటకు కావాల్సినవి ఇంకా అట్లనే పూజకు కావాల్సినవి అయితే తెచ్చేసామన్నమాట సరుకులు అయితే. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ అవి కూడా తెచ్చామండి. ఫ్లవర్స్ అయితే చాలా రేట్ అండి. ఇంకా ఇక్కడ చూడండి ప్లేట్లు, గ్లాసులు అవన్నీ తెచ్చామన్నమాట. ఇక్కడ మా అమ్మ వచ్చేసి బియ్యాన్ని అయితే జల్లిస్తుందండి. ఇంకా వంట మేమే చేపిస్తున్నాం కదా, సో ఇంకా ఈ బియ్యాన్ని మేమే పండించాము. ఇంకా ఆ బియ్యంలో ఏవైనా నూకలు అవి ఉంటే బాగుండదని చెప్పనేసి ఇంకా వాటిని అట్లా జల్లిస్తా ఉంది. ఇంకా వెజిటబుల్ రైస్ కోసం వచ్చేసి బాస్మతి రైస్ అయితే తెచ్చామండి. ఇక్కడ పూలు వచ్చేసి మా తమ్ముడు ఫ్రెష్ గా అప్పటికప్పుడు కోసుకొచ్చాడనమాట. అంటే మా బాయ్ దగ్గరే మా పెద్దమ్మ వాళ్ళ తోటలో అయితే కోసుకొచ్చాడండి. సో ఇంకా ఆ పూలను అయితే ఇట్లా కుడుతున్నాం నేను, మా అమ్మ. ఇంక ఈ పూలు వచ్చేసి ఉయ్యాల డెకరేషన్కి ఇంకా అట్లనే సింపుల్గా అట్లా చిన్న డెకరేషన్ చేద్దామని చెప్పనేసి ఈ పూలు అయితే తెచ్చామన్నమాట. ఇక్కడ అట్లా అరువులు చేసుకుంటూ పూలు అయితే కుడుతున్నాము. ఇంకా మనకి పల్లిలో ఏదైనా ఒక ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారంటే ఇట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వచ్చి మనకి హెల్ప్ చేస్తారనమాట. విలేజ్లో అంటే అదొక మంచి బెనిఫిట్ అండి. అసలు ఎంత బాగుంటుందో ఇట్లా అందరూ కూర్చొని అరువులు చేసుకుంటా పనులు చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పూలు అయితే అట్లా కుట్టేసాము. ఇంకా తర్వాత ఇంటి ముందర ఇట్లా షామియాన్ అయితే వేపించామండి. తర్వాత ఇంకా మనకి వంట సామాన్లు ఇంకా అట్లనే కుర్చీలు అవంతా కూడా ఆ షామియాన షాప్ వల్లే
తెస్తారనమాట. సో ఇంకా చూడండి మనకి అవన్నిటిని ఇట్లా దించేసి వెళ్ళారనమాట. ఇంక ఇక్కడ ఆర్యన్ వచ్చేసి అక్కడ అవ్వ వాళ్ళు ఉంటే వాళ్ళతో అయితే అరువులు చేస్తున్నారు. ఇంకా మా అత్త అయితే ఇట్లా చెట్లో జాజుపూలు అయితే కోస్తుందనమాట. సో ఇంక ఇలా నాకు చేతనైనంత వరకు ఈ పనులన్నీ చేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారండి. తర్వాత నేనైతే ఊర్లోకి వెళ్ళి అందరినీ పిలిచానమాట. ఇంకా నామకరణానికి రాండి అని చెప్పనేసి. ఇంకా బయట ఉండే వాళ్ళకైతే ఫోన్లు చేసి చెప్పాను. అందరికీ అంటే ఏదో సింపుల్గా చేస్తున్నాంలే అండి, మరి అంత గ్రాండ్గా ఏం లేదు. ఇంకా నేను ఆ నామకరణం ఎలా చేశాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.